మంత్రి శ్రీధర్ బాబుపై నిరాధారణ ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయంలో నుండి తప్పుకుంటానని సవాలు విసిరిన ఆరేపల్లి మోహన్. మంత్రి శ్రీధర్ బాబుపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తే సహించబోమని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ హెచ్చరించారు. కరీంనగర్ లోని కెమిస్ట్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్న ఆరేపల్లి మోహన్ ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానని, లేకపోతే జీవన్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటారా అనే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అప్పుల పాలైందని, దళిత బంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్కే పరిమితం చేశారని విమర్శించారు. ఇసుక దందా, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీధర్ బాబు నిజాయితీపై రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, ఆయనపై వ్యక్తిగత దూషణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నర్సయ్య గారు, మైనార్టీ అధ్యక్షులు తాజ్ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ గారు, అలాగే అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్ గారు, మిత్రులు పంచాయతీరాజ్ సంఘటన మాజీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, అలాగే పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చాలామంది ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా అభాండాలు వేస్తూ ఉన్న విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేదా ఇంటెగ్రేటెడ్ హాస్టల్ విధానం కావచ్చు, ఈనాటి వరి కొనుగోలు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వరి ధాన్యాన్ని కొన్నది. అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో ఆరుట్ల గ్రామంలో మరి ఇంటెగ్రేటెడ్ హాస్టల్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుల నిర్మూలనతో పాటు రాబోయే కాలంలో అన్ని కులాలకు సంబంధించిన పిల్లలు ఒకటే స్థలంలో చదువుకొని సేవాభావంతో పాటు, మాతృత్వంతో పాటు కులాలన్నీ ఒకటే, మరి మనమందరం ఒకటే అనే దిశగా రాబోయే తరం ఎదగాలనే ఉద్దేశంతో ఇంటగ్రేటెడ్ హాస్టల్ విధానం, పాఠశాల విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఆ మధ్యలో పుట్ట మధు గారు మాట్లాడే విధానం కానీ, అలాగే మన సతీష్ గారు, మాజీ శాసనసభ్యులు సతీష్ గారు మాట్లాడే విధానం కానీ, ఈ జిల్లాలో టీఆర్ఎస్కి సంబంధించిన మాజీ శాసనసభ్యులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పనే చేస్తలేదు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రభుత్వం ఉండే అనే రీతిలో పత్రికలలో మాట్లాడుతూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నేను మాజీ శాసనసభ్యులకు గతంలో 10 సంవత్సరం అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ముఖ్యులందరినీ కోరుతా ఉన్నాను, ఒక్కసారి బేరీజు వేసుకొని ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి మరి పురోగతి ఏ రకంగా జరుగుతుంది ఒకసారి ఆలోచించమని కోరుతాం. ముఖ్యంగా ఈ మధ్యలో మొన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మంతనిలో బిఎల్ఎస్ మీటింగ్ అంటే ఏమంటారు, ఈ ఓటరు చేర్పు తొలగింపు కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారు మంతనిలో మాట్లాడుతున్న సందర్భంలో ఫ్యూచర్ సిటీలో పెద్ద అవకతవకలు జరిగినాయి.
ఫ్యూచర్ సిటీలలో జరిగిన అవకతవకలకు ముఖ్యమంత్రితో పాటు శ్రీధర్ బాబు కూడా బాధ్యుడనే మాట. అట్లనే ఇసుక దందా ఈ ప్రభుత్వంలోనే మొదలైనట్టు ఈ రకంగా కొన్ని మాటలు జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను జీవన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. దయచేసి మీరు కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీగా మీరు గతంలో శాసన మండలిలో మీరు మాట్లాడిన అంశాలను ఒక్కసారి మీకు మీరుగానే రికార్డు పరిశీలించుకోవాల్సిందిగా వారికి విన్నవిస్తాను. నేనేమంటున్నానంటే అంతకుముందు మా ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా మాట్లాడిండు, టీఆర్ఎస్ పార్టీలో చేరినాక ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండు, అట్లనే మా జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు వారికి ఎరికి, ఇప్పుడు టీఆర్ఎస్లో చేరినాక ఏం మాట్లాడుతుండు బీఆర్ఎస్లో. నేనేమంటున్నా జీవన్ రెడ్డి గారిని ప్రత్యేకించి నేను వారి మాటలను ఖండిస్తా ఉన్నాను. ఏమేం విషయాలు అంటే 3, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విధానం తప్పు అనే మాట మాట్లాడిండు. మరి ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యులు ముఖ్యమంత్రితో పాటు శ్రీధర్ బాబు బాధ్యుడు అనే మాట మాట్లాడుతున్నాను. అంటే శ్రీధర్ బాబు ఒక తండ్రితో నేను పనిచేశానని చెబుతూనే శ్రీధర్ బాబును టార్గెట్ చేసి మాట్లాడిన విషయాలు అందులో ఉన్నాయి. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు దళితుల 3 ఎకరాల భూమి ఏమైంది, ఇంటికో ఉద్యోగం ఏమైంది, కేజీ2 పీజీ ఏమైంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అట్లనే ప్రత్యేకించి ఎస్సీలకు ఇందిరాగాంధీ ఇచ్చిన హయాంలో ఉన్న భూములను తీసుకొని శ్మశాన వాటికలు లేదా రైతు వేదికలు నిర్మించిన సంఘటనల మీద జీవన్ రెడ్డి గారు చాలాసార్లు స్పందించి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి ఎంతో వారి వ్యాఖ్యలను ఖండించారు. మరి ఈరోజు జీవన్ రెడ్డి గారు అంశాలను మర్చిపోయిందనే భావన నాలో ఉంది. నేను జీవన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తా ఉన్నాను, అయ్యా ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లను ఈరోజు పునరుద్ధరించి జరుగుతున్న అభివృద్ధి కాదా? ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విధానాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఎందుకు కులాలన్నీ కలిసి కులమే ప్రధానమని బ్రతకకూడదు, మనుషులే ప్రధానమని బతకాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్న సందర్భంలో మీరు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విధానాన్ని తప్పుపడతా ఉన్నారు. కసుగా మొన్న బిఎల్ఏ మీటింగ్లో మాట్లాడి ఏమంటుండు, అసలు అభివృద్ధి జరగలే మంతెనిలో 25 సంవత్సరాలు 5 టర్ములు గెలిచిన శ్రీధర్ బాబు ఏం చేసిండు అనే మాట మాట్లాడి నేను అడుగుతా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే మీరు అవినీతి జరిగింది అని అంటే ఇసుక ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ 2015 వరకు ఇసుక దందా జరగలేదు ఈ రాష్ట్రంలో. 2016 నుంచి మరి ఇసుక మాఫియా స్టార్ట్ చేసింది ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అది జీవన్ రెడ్డి గారికి తెలియదా? నేనేమంటున్నానంటే ఇసుక మాఫియాను ఇసుక దందా మొదలుపెట్టిందే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇసుక మాఫియా మొదలుపెట్టిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి చాలా ఆధారాలు దర్శనే మీకు అందరికీ తెలుసు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక మాజీ సర్పంచ్ హరీష్ అని వారిని 3rd గ్రేడ్ వాడి ఎన్నిసార్లు కొట్టిండ్రు. అప్పుడు ఆనాటి మాజీ స్పీకర్గా మరి మీరా కుమార్ గారు కూడా సిరిసిల్ల సందర్శించారు. నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది. అంటే ఈ యొక్క ఇసుక దందా 2016 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా కొనసాగించింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక మినిమైజ్ చేసి ఒక ప్రభుత్వ అంచనాల మేరకు కొన్ని క్వారీస్ని నిర్ణయించి ఆ క్వారీస్ ద్వారా ఇసుక దందా జరుగుతూ ఉంది. మొన్న వారు ఏం మాట్లాడుతుండ్రు, ఇసుక దందా లోపల అవకతవకలు జరుగుతున్నాయి, ఇసుక దందా మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, మరి ఇసుక దందా మంతని ప్రాంతంలో శ్రీధర్ బాబే మొదలుపెట్టినట్టు మాట్లాడి, అట్లనే అల్లకల్లోలను ఎక్కువైనాయి, శాంతి భద్రతలు నశించిందన్న మాట చెప్తా ఉన్నాను. దయచేసి శాంతి భద్రతలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సరిగా నడుస్తూ ఉంది. శాంతికి శాంతి ఉంది,
భద్రతకు భద్రత ఉంది. మీరు ఒక్కసారి వెనుకకు పోయి ఒక 3 ఏళ్ల ముందు చూస్తే శాంతి భద్రతకు విఘాతం కలిగించిన చరిత్ర టీఆర్ఎస్ది. దానికి 2-3 నిదర్శనాలు. ఒకటి, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు తలుపులు వలగొట్టింది, కోదండరాము తలుపులు వలగొట్టింది. మందకృష్ణను ఇంట్లో దీక్ష చేస్తే మందకృష్ణను బయటికి ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేసి కొట్టిన వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే శాంతి భద్రతకి ఎవరు విఘాతం కలిగించినట్టుగా అనిపిస్తుంది? జీవన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం. కాబట్టి నేనేమంటున్నా అంటే, జీవన్ రెడ్డి గారు అనుభవం ఉన్న వ్యక్తి. మరి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసిండు. మొన్నటి అనుకోని పరిస్థితుల్లో వారు ఓడిపోవడం జరిగింది. మేము కూడా ఓడిపోయినాం, మేము బాధపడ్డాం. పార్లమెంట్ సభ్యుడిగా వారు పోటీ చేస్తే వారి గెలుపు కొరకు ఒక మాజీ శాసనసభ్యుడిగా మేము జగిత్యాల కాన్స్టిట్యున్సీ అంతా తిరిగినాం. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన ప్రజాస్వామ్యంలో మీరు ఎమ్మెల్యే ఓడిపోయారు, ఎంపీ ఓడిపోయారు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చెడ్డదనే అభిప్రాయంతో మాట్లాడడం సబబు కాదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అదేవిధంగా ఇసుకకు కానీ లేదా రైతు కొనుగోలు విషయంలో కానీ ఈరోజు అడుగుతూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నాడు మక్కలు అసలే ఒక గింజ కొనలేదు, పెసర్లు కూడా కొనలేదు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల పంటలు కొంటా ఉంది ఎంఎస్పి ద్వారా. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నిటికి అనుమతించకుండా క్వాంటిటీ అంటే 100కు 70% కొనాలని కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధన ఉన్నా 100కు 100% కొని మిగతా 30%కి రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా భారం భరించే విధంగా చేస్తాం. కాబట్టి వడ్ల కొనుగోలులో కానీ ఇసుక విషయంలో కానీ ప్రతిదీ నిబంధనకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారి మీద అపనిందలు వేయటం, వారితో పాటు ఆయనతో నేనున్నాడు ఎవరన్నా ఖండించిండ్రా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని ఒక శ్రీధర్ బాబు గారే సపోర్ట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడారు. నేను అంటున్నాను, పార్టీ పరంగా ఓ బాధ్యతగా ఉన్న మంత్రిగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ప్రతి పౌరుడు మాట్లాడే అవకాశం ఉంది, ప్రతి పార్టీ కార్యకర్త మాట్లాడే అవకాశం ఉంది. అంత మాత్రాన దాన్ని తప్పుగా భావించకూడదన్నమాట పెద్దలు వారు అనుభవం ఉన్న వ్యక్తిగా వారికి చెప్తూ నేను ఒకటి అవినీతి నేను నిన్న కూడా చెప్పిన అవినీతి విషయంలో మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే తీసుకొని రండి. మీరు ఎక్కడ డేట్ పెడతారు, ఎప్పుడు డేట్ పెడతారు రండి. అవినీతి మీరు రుజువుపరిస్తే ఒక మాజీ శాసనసభ్యుడిగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను రాజకీయంగా వైదొలుగుతానన్న మాట చెప్తా ఉన్నాను. నిజంగా మీరు రుజువు చేయకపోతే రాజకీయంగా మీరు వైదొలుగుతారా ఆలోచించుకోమని నేను పెద్దలను కోరుతాను. కాబట్టి అటు ముఖ్యమంత్రిని, ఇటు శ్రీధర్ బాబును, అటు పొన్నం అంటే ఎట్లా వీలైతే అట్లా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు ఏమంటారు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు. ముఖ్యంగా ఇలాంటి సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, ఆ తప్పులో అందరు భాగస్వాములు అనే మాట చెప్తా. వారు మరి అక్కడ ఓట్ల తొలగింపు చేర్పు విషయంలో అక్కడ సభలో పాల్గొన్నప్పుడు ఓటు విధానం కానీ ఓటు తొలగింపు కానీ సవరణ కానీ చేర్పుడు గురించి మాట్లాడి వారి యొక్క కార్యకర్తలకు సూచనలు ఇవ్వవలసిన సభలో పార్టీ అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో దుమ్మెత్తే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అవినీతి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు రండి. అలాగే అక్రమంగా ఏదైనా ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను, మంతని ప్రాంతంలో అసలు మంతని ప్రాంతంలో ఒక దళితుడు మధుకర్ చనిపోయినప్పుడు మరి జీవన్ రెడ్డి గారు అధికారంలో లేకుండా ఒక శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, శాసనసభ్యుడు కూడా ఉన్నారు. మధుకర్ హత్యకు ఎవరు కారణం? దంపతులు, న్యాయవాద దంపతుల హత్యకు ఎవరు కారణం? ఇది ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే మంతని యొక్క నియోజకవర్గంలో అల్లకల్లోలం ఉంది, శాంతి భద్రతలు లేవని మాట్లాడు. దయచేసి మీరు అది వెనుకకు తీసుకోండి. శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదే రీతిగా మరి మంతని నియోజకవర్గంలో కూడా శాంతి భద్రత, కరీంనగర్లో శాంతి భద్రతలు ఉండడానికి నిదర్శనం ఒక దొంగతనం జరిగిన
ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఆర్పల్ మోహనన్నతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ పేరు మీద గత వారం 10 రోజులుగా నియోజకవర్గాల పర్యటన పేరు మీద వారి యొక్క అక్కసును ఈ రాష్ట్రం ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఇక మాకు పీటలు లేవు, మాకు అసలు ఉనికి లేని పరిస్థితి ఉంది అని చెప్పి వారి అక్కసును ఇలా కాంగ్రెస్ పార్టీ మీద రకరకాలుగా ఆరోపణలు చేస్తుంటూ వారు కక్కుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60 ఏళ్ళ కల తెలంగాణ కల సాకారమైన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతోమంది యువకులు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి భవిష్యత్ తరాలు క్షమించరాని విధంగా పాలన చేసి ఏ ముఖం పెట్టుకొని ఇలా మళ్ళీ తిరుగుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాలు గడీల పాలన చేసి మేమే రాజులం, మేమే మంత్రులం, ఇక మాకు ఎదురు లేదు, మేము ఫామ్ హౌస్లో ఉన్నా, మేము ఎక్కడ గడిలో ఉన్నా మా పాలన మేము రాజులం అని చెప్పి విర్రవిగి బడ్జెట్ని అంతా కూడా వాళ్ళ సొంత ఖజానాకు తరలించుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడో ఇక్కడో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆనాడు నుంచి ఈనాటి వరకు వాళ్ళ బానిసలుగా వాళ్లకు తొత్తులుగా అవినీతి వాటాల్లో భాగస్వాములుగా వ్యవహరించినటువంటి వీళ్ళు ఇవాళ మళ్ళీ పగటి కలలు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మీద, నిజాయితీ పరులైనటువంటి మా శ్రీధర్ బాబు గారు లాంటి వారి మీద దుమ్మెత్తి పోసి ఇలా ఏదో సాధించుకోబోతున్నామని పగటి కలలు అంటూ ఉన్నారు. ఇంకా 20 సంవత్సరాలైనా బీఆర్ఎస్ పార్టీని, ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను ఈ ప్రజలు ఈ తరం కూడా క్షమించదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసిన శర్వాకానికి ఇలా రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు జరపలేక ఇలా మీరు దాచుకున్న డబ్బంతా కూడా ప్రజల డబ్బు, ఆ డబ్బును బయటకు తీసి ఇలా ప్రజలకు ఖచ్చితంగా రాబోయే ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ కక్కించి తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలో రాబోతూ ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మంత్రిని పోయి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం. మళ్ళొక్కసారి రాజకీయాల కోసం దిగజారుడు రాజకీయాలు చేయకండి. మీరు వాళ్ళు చేసే రేపు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యరో దేవునికి తెలుసు, కానీ గత చరిత్ర మీరు ఒక్కసారి మరిచిపోయి కేసీఆర్ ఏ విధంగా అలుముకొని చంపుతాడో మరి తెలిసి కూడా, శ్రీధర్ బాబు గారి నిజాయితీ ఏందో తెలిసి కూడా ఇవాళ నువ్వు ఆత్మ చంపుకొని మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. శ్రీధర్ బాబు గారి నిజాయితీ ఈ రాష్ట్ర ప్రజలతో పాటు, ఈ జిల్లా ప్రజలతో పాటు నీకే ఎక్కువ తెలిసింది అడుగుతా ఉన్నాను. అటువంటి శ్రీధర్ బాబు గారి కోసం, కుళ్ళు రాజకీయాల కోసం ఇవాళ బీఆర్ఎస్ వంతబాడడం కోసం శ్రీధర్ బాబు గారి నిజాయితీ మీద ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఆత్మను చంపుకొని ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా పుట్టమదానికి మధుకర్ అనే వ్యక్తి ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా కాంట్రాక్టర్లను, ఇసుక కాంట్రాక్టర్లను, అదేవిధంగా ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేస్తూ ఉన్నాడు మిస్టర్ మధుకర్. అటువంటి చరిత్ర కలిగినటువంటి వాని గురించి వంతబాడతారా జీవన్ రెడ్డి గారు? ఇది మీకు మంచిది కాదు. మీకు ఎన్నో రకాలుగా
మీ మీద సానుభూతి చూపించినటువంటి నాయకులు మా శ్రీధర్ బాబు గారు. అవన్నీ మరిచిపోయి తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండండి, భవిష్యత్తులో మీకు న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి శ్రీధర్ బాబు గారిని వదిలి వెళ్తే వెళ్ళినావు, కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తే వెళ్ళిండ్రు. కానీ ఆత్మవంచన చేసుకోవడం మీకు మంచిది కాదు ఈ వయసులో అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజా వంచన పాలన అని మాట్లాడుతూ ఉన్నారు. యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నందుకు ప్రజా వంచన, సన్నబియ్యం ఇస్తున్నందుకు ప్రజా వంచన, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నందుకు ప్రజా వంచన, చెప్పని అనేక హామీలు ఇలా ఇస్తూ మరి అలా ప్రజలను ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలున్నా మీ దోపిడీ వల్ల మీరు 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నా కూడా ఇలా ప్రజలను కడుపులో పెట్టుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి పేరు ఇలా ప్రజల్లో చూస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఇలా మీరు విషయం చిమ్ముతూ ఉన్నారు. మీరు మీ చరిత్రలు అదే సంతోష్ కుమార్ మాజీ ఎంపీ మాజీ రాజ్యసభ సభ్యుడు ఇక్కడ కొదురుపాకలో గోల్డ్ మైన్ పేరు మీద మీరు స్వతహాగా పార్ట్నర్షిప్ తోటి నడిపించి సిరిసిల్లలో దళితులను లారీల టైర్ల కింద తొక్కించినటువంటి చరిత్ర మీది. అదేవిధంగా గ్రానైట్ క్వారీలలో అధికారం చెలాయిస్తూ మాజీ శాసనసభ్యుడు రాయలసీమకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు క్వారీలో బెదిరించి పార్ట్నర్షిప్ పొందినటువంటి చరిత్ర కలిగినటువంటి కేటీ రామారావు అనేక క్వారీల్లో పొత్తు కలవడానికి బ్లాక్మెయిల్ చేసి ఇలా గ్రానైట్ క్వారీలో పొత్తు కలిసినటువంటి చరిత్ర హరీష్ రావుది. మా నాయకులు ఎక్కడ కూడా ఎవరిని ఏ వ్యాపారస్తుని కానీ ఎవరిని కానీ అసలు దగ్గరికి కూడా రానియకుండా ఇలా ప్రజా సంక్షేమము అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా ముందుకు నడిపిస్తూ ఉంటే ఇక మాకు భవిష్యత్తు లేదని చెప్పి ఈరోజు కూడా గడియలలో ఉన్నటువంటి కేసీఆర్ డైరెక్షన్లలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఖబర్దార్, మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్త కన్నీరు చేస్తే మీరు రోడ్ల మీద తిరగలేరు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు చేసిన పాపాలను కడుక్కోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి. ఇంకో 20 సంవత్సరాల తర్వాత నన్ను మిమ్మల్ని క్షమిస్తారు. కానీ మీరు ఇంకా మీ అక్కసును మీ గడియల పాలన పోయిందన్నటువంటి బాధను తట్టుకోలేక మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము కాదు ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ప్రజలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సంతృప్తితో ఉంటే మీరు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఎవరు కారణం? ఈరోజు కొన్ని కార్యక్రమాలు 420 హామీలు ఇచ్చారని చెప్తా ఉన్నాం. అన్ని హామీలు అమలు పరచకపోవడానికి కారణం మీరు దాచుకున్న ఈ రాష్ట్ర బడ్జెట్ను 8 లక్షల కోట్ల అప్పులు చేయడం వల్ల ఈరోజు అనేక ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం మరి ప్రభుత్వం పాలన కొనసాగుతూ ఉంది. మీరు కనుక ఆ రోజు దోపిడీకి పాల్పడకపోతే ఇలా ప్రజలు అనేక సంక్షేమం ఇంకా సంతోషంగా ఇంకా అనేక కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉండే. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇంకొకసారి అవాకులు చెవాకులు మాట్లాడితే మీరు ఏది పడితే అది మాట్లాడి ఇలా ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉంటే ప్రజల ముందు ప్రతి ఒక్కటి ఉంది. మీరు చేసిన దోపిడంతా కూడా ప్రజలకు తెలుసు. 2 గేట్లు కుంగిపోతే ఏమైందని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. అదేమన్నా బిల్డింగా? అదేమన్నా 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లా? ఇలా వాటర్ యొక్క కెపాసిటీ ఏంది? వాటర్ యొక్క వెయిట్ ఏ విధంగా ఉంటుంది? పట్టుకని రిపేర్ చేసి ఏమన్నా సున్నం పూసేదా లేకపోతే సిమెంట్ పూసేదా? ఇలా 2 గేట్లు కుంగిపోయినాయి, రిపేర్ చేస్తే నీళ్ళు ఆగుతుండే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు తెలియదా ప్రాజెక్ట్ అంటే ఏంది? ఒక ప్రాజెక్టు చిన్న పలుగొస్తేనే వాటర్ కొట్టుకోపోయేటువంటి పరిస్థితులు చరిత్రలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటి నీ అవినీతి పాలన వల్ల ఇలా ఎందుకు ఆ 2 గేట్లు కుంగిపోయినాయి, దానికి సమాధానం చెప్పు అంటే దాన్ని రిపేర్ చేస్తే ఏమవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అరే నాయన, ఇవాళ దాని తర్వాత
ఇలా దాన్ని రిపేర్ చేసి కొట్టుకపోతే రేపు కింద ఉన్నటువంటి ప్రజలందరికీ ఇబ్బంది కలిగితే మరి పశువులు కావచ్చు మనుషులు కావచ్చు కొట్టుకపోయి ఇంకేమైనా జరిగితే బాధ్యత మీరు వహిస్తారా? ఈనాడు మీ అవినీతి దోపిడి వల్ల జరిగినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు అనేక ప్రాజెక్టులలో దాచుకున్న మీ చరిత్ర వల్లే ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్న సంగతి ప్రజలకు అందరికీ తెలుసు. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మా శ్రీధర్ బాబు గారు లాంటి నాయకుల మీద కావచ్చు ఎక్కడైనా ఇటువంటి మాటలు మాట్లాడితే నాలుక కోస్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ఖబర్దార్ మీరు ఎక్కడ ఉంటారో ఆలోచన చేసుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.